హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాలక్ చపాతి పొటాటో ఫ్రైతో పాటు చామదుంపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నానండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈజీగా చేసి పంపించేయచ్చు. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ పాలక్ చపాతీ కోసం నీట్గా కట్ చేసి వాష్ చేసుకున్న పాలకూరని ఇలాగా మిక్సీలోకి వేసుకోవాలి. దీంతోపాటు ఒక 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అస్సలు వాటర్ అనేది వేయకుండా మనం గ్రైండ్ చేసుకున్నామంటే పాలకూరలోనే ఉన్న వాటర్తో ఇలాగ మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరాకు మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలాగ చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనము 1 టేబుల్ స్పూన్ గీ కానీ లేదా ఆయిల్ కానీ వేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొటాటో ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసేసి వాటర్ అస్సలు వేయకుండా స్టవ్ని సిమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పొటాటో ముక్కలు కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ పొటాటో ముక్కల్ని వేయించుకునేటప్పుడే చిటికెడు ఉప్పు వేసుకొని వేయించుకున్నామంటే ఈ పొటాటోలో ఉన్న వాటర్ వల్లనే పొటాటోలు చాలా బాగా ఉడికిపోయి వేగిపోతాయి అన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కారం, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే టేస్టీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న పాలక్ చపాతీ ముద్ద ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. నేనైతే మీడియం సైజు ఉండలు అయితే చేసుకుంటున్నాను. మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు లేదా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ఉండలు చేసుకొని ఇలాగ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మామూలుగా చపాతీలు ఎలాగైతే ఒత్తుకుంటామో అదే విధంగా కొద్దిగా గోధుమ పిండిని చల్లుకుంటూ ఇలాగ చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కష్టం ఏమి ఉండదు. నార్మల్ మనం చపాతీ ఎలాగైతే చేస్తామో అదే విధంగా మనం నార్మల్ చపాతీకి వాటర్తో మిక్స్ చేసుకుంటాము, దీనికి పాలకూర ఆకుతో మిక్స్ చేసుకుంటాం అనమాట. ఇలాగ చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ప్యాన్లో వేసుకొని 2 వైపులా గీ వేసుకొని కాల్చుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టి పంపించామంటే ఇలాగ గీ వేసుకోవడం వల్ల ఆఫ్టర్నూన్ వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఆయిల్ వేస్తే కొంచెము అది గట్టి పడిపోయినట్టు ఉంటుంది. అందుకే పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలాగ నేను గీ వేసి చేసి పంపిస్తాను. పిల్లలకి ఎక్కువగా నేను గీ అనేది యూస్ చేస్తాను అనమాట. ఆయిల్ కంటే గీ అనేది చాలా హెల్దీ కదా, అందుకే గీ అనేది ఎక్కువగా యూస్ చేస్తాను. ఇలాగా 2 వైపులా గీ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా కాల్చుకున్నామంటే పాలక్ చపాతీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చామదుంపల కర్రీ కోసము స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని చామదుంపలని అందులో వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి చామదుంపల్ని బాగా ఉడికించుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత మధ్యలో మనం ఒకసారి చామదుంపలు ఉడికాయా లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చామదుంపలు బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఇలాగ పొట్టు తీసేసామంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలాగ పొట్టు తీసేసుకున్న తర్వాత మీకు చామదుంపలు సైజు పెద్దదిగా ఉంది అంటే కనుక చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి మీడియం సైజే కాబట్టి నేను కట్ చేయకుండా డైరెక్ట్గా అలాగే వేసి కర్రీ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, పోపు గింజలు వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్ బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి టొమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకొని ఇందాక మనం వేయించుకున్న మసాలా అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇలాగా బాగా తెల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా తెల్లు వచ్చిన తర్వాత ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని సరిపోయింది అనుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శామగడ్డలను వేసేసి బాగా పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాగా పులుసు బాగా దగ్గర పడింది అనుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చామగడ్డల పులుసు రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదండి, ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి పాలక్ చపాతీ పొటాటో ఫ్రైతో పాటు చామదుంపల పులుసు కూడా చేసి
పంపించానన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.